గజ్వేల్లో బస్టాండ్, తూప్రాన్ రోడ్, ఇందిరా పార్క్ చౌరస్తా, కోట మైసమ్మ వెళ్లే రోడ్లో పెట్టుకునే 4 చక్రాల వాహనదారులు, ఫ్రూట్స్ మరియు ఇతర షాపులు పెట్టుకునేవారు రేపటి 2 రోజులలో మార్కెట్లోకి షాపులు మార్చుకోవాలని సూచించారు. తాత్కాలికంగా షాపులు కేటాయించడం జరుగుతుందని, 6 నెలల తర్వాత పూర్తిస్థాయిలో షాపులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మరియు వ్యాపారస్తులు ఫుట్పాతులపై మరియు రోడ్ పైకి వచ్చి సామాన్లు, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెట్టి 4 చక్రాల వాహనదారులు రోడ్డుపై బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడం వల్ల వాహనదారులకు నడుచుకుంటూ వెళ్లే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, ఈరోజు పట్టణంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ చేయడం జరిగిందన్నారు. వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి, మున్సిపల్ నిబంధనలు, మార్కెట్ నిబంధనలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. రోడ్లపై సామాను పెట్టడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. రోడ్డుపై వెళ్లే ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలి. షాప్స్ యజమానులు రోడ్డుపైకి ముందుకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారని, దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్డుకిరువైపులా దుకాణదారులు బండ్లు పెట్టవద్దని సూచించారు. షాపు స్థలం వరకు మాత్రమే దుకాణాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వ్యాపారస్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. బయట లోపల ఉంటే ఎవరైనా లోపలికి రావాల్సింది.